మన ఛానల్కి స్వాగతం. భక్తి అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, మనుషుల మధ్య దేవుడెలా ఉంటాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ఒక నిజమైన కథతో ఈరోజు మీ ముందుకొచ్చాము. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మనస్సు ఏదో ఒక చోట తడుస్తుంది. తిరుపతి. ఈ పేరు వినగానే మన కళ్ల ముందుకు ఏమొస్తుంది? 7 కొండలు, గోవిందనామాలు, స్వామివారి దర్శనం. కాని ఈ తిరుపతి నేల మీద, స్వామివారి గర్భాలయం బయట ఒక నడిచే దేవాలయం ఉండేది. ఆమె పేరు డొక్క సీతమ్మ. సీతమ్మగారు ధనవంతురాలు కాదు, పెద్ద ఇళ్లు లేదు, ఎంతో ఆస్తి లేదు. కాని ఆమె ఇంటి ముందు ఎవరూ ఆకలితో నిలబడలేదు. ప్రతిరోజు ఉదయం సీతమ్మగారు ముందుగా అద్దం చూసేదా? లేదు, ముందుగా వంటగదిలోకి వెళ్లేది. ఈరోజు ఎంతమంది వస్తారు అనే లెక్క ఏమీ లేకుండా అన్నం వండడం మొదలుపెట్టేది. అన్నం, కూర, పప్పు అంతే. కాని ఆ అన్నంలో ఉండేది అమ్మ ప్రేమ, దైవభక్తి, త్యాగం. ఒకరోజు ఎవరో అడిగారట, అమ్మా, మీకు ఎప్పుడైనా తినడానికి మిగలకపోతే? సీతమ్మ చిరునవ్వుతో చెప్పిందట, స్వామి తినిపించకుండా నన్ను ఆకలితో ఉంచడు నాయన. ఈ ఒక్క మాటే ఆమె జీవితాన్ని చెప్పేస్తుంది. కొన్ని రోజులు ఇంట్లో బియ్యం అయిపోయేవి, డబ్బు ఉండదు. అయినా ఎక్కడ్నుంచో బియ్యం వచ్చేది. ఎవరూ దానం చేసేవారు, లేదంటే భక్తులు తీసుకొచ్చేవారు. సీతమ్మ నమ్మకం ఒక్కటే, ఈ అన్నం నాది కాదు, స్వామిదే. ఒకరోజు తిరుపతికి వచ్చిన యాత్రికుడు అన్నాడు, అమ్మా, ఈ అన్నం తినగానే నాకు స్వామివారి దర్శనం చేసినట్టు అనిపిస్తోంది. అప్పుడు సీతమ్మ కళ్ళు నిండాయి. అదే నాకు చాలు నాయన. గమనించండి, ఈ కథలో అద్భుతాలు లేవు, మంత్రాలు లేవు. కాని ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, అదే అతి పెద్ద అద్భుతం. కాలక్రమంలో సీతమ్మగారి పేరు తిరుపతి అంతా పాకింది. ఆమె జీవితం చూసి తిరుమలలో అన్నదానం ఒక సంప్రదాయంగా మారింది. ఈరోజు లక్షల మందికి అన్నం పెడుతున్న టీటీడీ అన్నదానం వెనుక డొక్క సీతమ్మ ఆత్మ ఉంది. ఆమె గుడి కట్టలేదు, కాని గుండెల్లో గుడి కట్టుకుంది. విగ్రహం చెయ్యలేదు, కాని దేవుడిని మనుషుల్లో చూపించింది. చివరిగా ఒక్క ప్రశ్న, మన దగ్గర ఎంత ఉందో కాదు, మన దగ్గర ఉందాన్ని ఎంత ప్రేమతో పంచుకుంటామో ముఖ్యం. ఈ కథ మీ గుండెను తాకితే ఒక్క సెకండ్ ఆగండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇలాంటి మరిన్ని భక్తి కథలు, మన సంస్కృతిని గుర్తు చేసే వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ కథ ఎవరికైనా ఆకలి తీర్చవచ్చు.